రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు సీఎం చంద్రబాబు ఏం చెప్పారు? సచివాలయంలో రాధా బాబు మీటింగ్ సారాంశమేంటి? అటు నాగబాబుకు మంత్రి పదవి ప్రకటనకు ఆ ఇద్దరి మీటింగ్కు లింక్ ఉందా? కుల సమీకరణాల లెక్కలు మారుతున్నాయా? రాధా వర్గం ఏముంటోంది? భవిష్యత్ అంచనాలు ఎలా ఉన్నాయి? బెజవాడ పాలిటిక్స్ లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన వంగవీటి కుటుంబం వారసుడిగా పొలిటికల్ అరంగేట్రం చేసిన రాధ 2019 ఎన్నికలకు ముందు నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు. 19లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాధాకు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఆఫర్ వచ్చినా చేరడానికి సుముఖత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు ఆయన సన్నిహితులు. అప్పుడు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి టీడీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసిన వంగవీటి రాధ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీకి దూరంగా ఉండి ప్రచారం మాత్రమే చేశారు. అలా వరుసగా 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ టీడీపీ కోసం పనిచేశారు ఆయన. ఈసారి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే రాధాకు ఎమ్మెల్సీ ఇస్తామని నాడు బహిరంగంగానే హామీనిచ్చారు చంద్రబాబు. గడిచిన 6 నెలల్లో కొందరు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు, కానీ రాధాకు మాత్రం ఇంకా ఛాన్స్ దక్కలేదు. మా లీడర్కి ఎమ్మెల్సీతో పాటు మంత్రివర్గంలో కూడా చోటు దక్కుతుందంటూ ఇన్నాళ్లు నమ్మకంగా ఉన్నారట ఆయన అనుచరులు. ఈ పరిస్థితుల్లో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవిస్తామని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించడం కలకలం రేపింది. దీంతో నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఖాయమని అనుకుంటున్నారు. మరి ఒకే సామాజిక వర్గానికి చెందిన నాగబాబుకు ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇస్తే ఇక రాధా సంగతి ఏంటి అన్న కంగారు మొదలైందట ఆయన శిబిరంలో. గట్టిగా మాట్లాడుకుంటే ఇక ఎవరేమో అన్న భయం కూడా రాధా అనుచరులకు ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నుంచి రాధాకు పిలుపు రావడం, ఆయన వెళ్లి కలిసి రావడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకు పిలిచారు, ఏం చెప్పారంటూ రకరకాల కోణాల్లో ఆరా తీస్తున్నాయి రాజకీయ వర్గాలు. అసలు విషయం చెప్పకుండా సాధారణ సమావేశమేనని 2 వైపుల నుంచి సమాచారం వస్తున్నా అలా ఏం కాదని, ఇది ఖచ్చితంగా అసాధారణమేనని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. మంత్రివర్గంలోకి తీసుకోబోతున్న నాగబాబు, వంగవీటి రాధ ఇద్దరిది కాపు సామాజిక వర్గమే. ఆ కులంలో రాధా తండ్రి రంగాకు ఇప్పటికీ బలమైన అభిమాన వర్గం ఉంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే చంద్రబాబు రాధాను పిలిచి మాట్లాడి ఉండొచ్చు అన్న విశ్లేషణలు ఉన్నాయి. అదే టైంలో రాధా అసలు పదవుల కోసం పాకులాడే టైప్ కాదని, ఎమ్మెల్సీ అయినా మంత్రి పదవి అయినా వాటి కోసం ఆయన అరులు చాచే పరిస్థితి లేదని చెబుతున్నారట ఆయన సన్నిహితులు. టీడీపీలో చేరినప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున విమర్శలొచ్చినా, అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చినా పట్టించుకోకుండా ఆయన సైకిల్ దిగలేదు అన్న విషయాన్ని ఆ వర్గం గుర్తు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వెంటపడి అడగలేదు కదా, అలాని వదిలేయకుండా రాధాకు మంత్రి పదవి ఇచ్చి గుర్తిస్తే అందరికీ గౌరవంగా ఉంటుందన్నది ఆయన సన్నిహితుల అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు. మరో 10 రోజుల్లో ఇంకొకసారి రాధా చంద్రబాబు భేటీ ఉండొచ్చని తెలిసిందే. దీంతో ఆ సమావేశంలో ఫైనల్ క్లారిటీ వస్తుందని ఎదురు చూస్తున్నారట వంగవీటి అభిమానులు. కాస్ట్ ఈక్వేషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో, రాధాకు ఎలా న్యాయం చేస్తారోనని సెకండ్ మీటింగ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.